ఆ గట్సున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థాయి ఉంది. ఈరోజు ధర్మం కోసం నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లోడెడ్. రేపు కలెక్షన్ల బ్లాస్ట్ కోసం ప్రపంచం మొత్తం కూడా వెయిట్ చేస్తుంది. చలనచిత్ర రంగంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థాయి ఉంది. ఈరోజు మేము ఎన్నడూ చూడని ధర్మం కోసం నిలబడిన ఒక యోధుడి పాత్రలో చారిత్రాత్మక కథాంశంతో మన ముందుకు వస్తున్నారు. సగటు పవన్ కళ్యాణ్ గారి అభిమాని భీమ్లా నాయక్ ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు టికెట్ల రేట్ని ఎన్నడూ లేని విధంగా 10 రూపాయలకి తగ్గించి మా కలెక్షన్ల వర్షాన్ని తగ్గించిన ఆ సైకో ప్రభుత్వం పోయి పవన్ కళ్యాణ్ గారి తరఫున సినిమాలు తీయగలిగిన నిర్మాతలు హాయిగా ఊపిరి పీల్చుకునే రోజు ఈరోజు. టికెట్లు పెంచుకొని మంచి రేటుకు అమ్ముకునే స్థాయి, పవన్ కళ్యాణ్ గారి నుంచి మరిన్ని మంచి విజయాలు అనుకునే స్థాయి కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఈ రోజున ధర్మం కోసం నిలబడిన ఒక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నటన కనపరిచారు. మేమందరం కూడా ఈ బ్లాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం గురించి ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వబోతున్నాడని కూడా చూస్తున్నాము. గతంలో పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ మేము చూస్తున్నాము. యువత గుండెల్లో చెరగని ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ గారి చివరి అరగంట యాక్షన్ ఎపిసోడ్ మార్షల్ ఆర్ట్స్ కోసం ప్రపంచం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి యువతంతా కూడా ఈగర్గా వేచిందంటే పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పున్నారు. ధర్మం కోసం నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిన్నటి రోజున ఇంటర్వ్యూలో చెప్తూ బాబరు, అక్బరు వీళ్ళ గొప్పతనం గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో హిందువుగా బతకాలంటే శిస్తు కట్టాల్సిన పరిస్థితి, దాన్ని ఈరోజు సినిమాలో స్పృశించడం జరిగింది, సున్నితంగా స్పృశించడం జరిగింది. వీటన్నిటికి కూడా గట్స్ కావాలి. ఇటువంటి సున్నితమైన అంశాలను ప్రస్తావించాలంటే బేషరతుగా గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే. ఖచ్చితంగా ఆ రోజున జరిగిన సనాతన ధర్మానికి జరిగిన అన్యాయాన్ని, అధర్మాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు వీరమల్లు అనే పాత్రలో అద్భుతంగా చూడబోతున్నామని మరొకసారి తెలియజేస్తున్నాను.